అహ్మదాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ధోలేరా అనే ఒక చిన్న పల్లెటూరును మోడీ గారు 2008లో చూశారు. మిత్రులు చెప్పడంతో నేను ధోలేరా నగరం చూద్దామని వచ్చాను. ధోలేరా అనేది భావనగర్కును అహ్మదాబాద్ మధ్యలో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డిఎంఐసి అంటారు. దీని మధ్యలో ఉంటుంది, సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. భావనగర్లో అదానీ గారు ఒక పెద్ద పోర్టు నిర్మిస్తున్నారు. సో ఇక్కడ ధోలేరాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మోడీ గారు ప్రారంభిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, భూమిని కొనాలనుకున్న వాళ్ళు కానీ ధోలేరాకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా తొందరగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా పెరుగుతాయి, వాళ్ళ లాభాలు అనేటివి వాళ్ళు ఆశించిన రీతిలో వస్తాయి. సో ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. సో భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరం ఇక్కడ నిర్మాణం కాబోతున్నది. నాకు కూడా ఇది ఒక స్వప్నం, ఎందుకంటే కాలుష్యం లేని నగరాన్ని చూడాలని నేను చాలా కాలంగా అనుకుంటున్నా. అది భారతదేశంలో సాధ్యమవుతుందని నేను అనుకోలేదు, బట్ ఇక్కడ మాత్రం ధోలేరాలో ఆ సాధ్యం అవుతుందని చెప్పి మోడీ గారు ఆయన ఇచ్చిన ఈ ప్లాన్ కానీ, ఇక్కడ వీళ్ళు నడుస్తున్న పనులు కానీ మనకు చూపెడతా ఉన్నాయి. ఇప్పుడు మనం ధోలేరాలో వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం. ఇది ఒక ఆర్టిఫిషియల్ రివర్, అంటే మనుషులు నిర్మించిన ఒక నది. ఇది దాదాపు 10 కిలోమీటర్ల పొడుగు, ఈ 100 మీటర్ల వెడల్పుతోని ఈ రివర్ అనేది ధోలేరాలో మోడీ ప్రభుత్వం నిర్మించింది. ధోలేరా నగరం ఆయన బ్రెయిన్ చైల్డ్ అని తెలిసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన ఆలోచనలన్నీ విన్న తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోతున్నాం. సో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు అనిపించేది ఇట్లాంటి నగరం మన దేశంలో లేదే అని చెప్పి. అది న్యూజెర్సీ కానీ, లేకుంటే అట్లాంటా జార్జియా కానీ, ఎక్కడ పోయినా కూడా ఒక ఫీలింగ్ అయితే, ఒక వెలితి అనేది కనబడేది. సరే, హైదరాబాద్తో పోల్చినప్పుడు ఏంటంటే, హైదరాబాద్ నగరంతో పోల్చినప్పుడు గుజరాత్ ముఖ్యపట్నమైన అహ్మదాబాద్ కొంత వెనుకబడే ఉంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన ఆ ప్రగతి ముందట అహ్మదాబాద్ వెలవెలబోతుంది. కానీ ధోలేరా గురించి ఆయన డ్రీమ్ కానీ, నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ కానీ, ఆయన నగర నిర్మాణం పట్ల చూపిన శ్రద్ధ కానీ చూసినట్టయితే భారతదేశంలో నవ్వుతో నభవిష్యత్తుగా ఈ నగరం నిలవబోతున్నది. అంటే సింగపూర్ నగరాన్ని మనం అభినందిస్తాం, దుబాయ్ని అభినందిస్తాం. దుబాయ్ సింగపూర్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు ఇది ఉండబోతున్న షెంజన్ ఏదైతే ఉన్నదో, స్క్రాచ్ నుంచి, ఎడారి నుంచి షెంజన్ను నిర్మించడం జరిగింది. ఈ షెంజన్ కంటే కూడా, చైనాలో ఉన్న షెంజన్ నగరాని కంటే కూడా ఫాస్ట్గా, క్విక్ టైంలో, చాలా తక్కువ సమయంలో ధోలేరా నగరాన్ని నిర్మించుకుంటున్నారు. ఇది భవిష్యత్ తరాలు బాగా ప్రేమించే ఒక నివాస యోగ్యమైన నగరంగా, మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీగా ధోలేరా ఉండబోతా ఉన్నది. సో దీన్ని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అన్నారు. గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అంటే ఏంటంటే, ఇక్కడ ఏ రకమైన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉండదు. ఈ పక్కనే మనం చూస్తున్నాం, రెన్యూ కంపెనీ వచ్చింది. ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీ. ఇవాళ సిలికాన్ వ్యాలీలో ఎట్లయితే మనకు చిప్స్ తయారవుతున్నాయో, అట్లాంటి చిప్స్ ఇక్కడ తయారయ్యే విధంగా, సోలార్ ప్లేట్స్ తయారయ్యే విధంగా ఈ రెన్యూ కానీ, పక్కన ఉన్న టాటా సెమీ కండక్టర్ సంబంధించింది కానీ, రేపు ఫ్యూచర్లో వచ్చే వేదాంత, ఫాక్స్కాన్ వల్ల సెమీ కండక్టర్స్ సంబంధించిన చిప్స్ కంపెనీ కానీ, ఇవన్నీ కూడా ఈ నగరానికి ఒక మణిభూషణంగా మనకు కనబడతాయి. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే మేము అనుకున్నాం, ఎక్కడ కూడా మేక్ ఇన్ ఇండియా ఛాయలు కనబడడం లేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని అనుకున్నాం. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి 2 లక్షల ఎకరాల భూమిని సేకరించి, రైతులను ఒప్పించి, ఇక్కడ గ్రామాలను డిస్టర్బ్ చేయకుండా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడం అనేది, ఇది ఎవరం కూడా ఊహించింది కాదు. టాటా సెమీ కండక్టర్ సంబంధించిన దానిలో 50,000 మంది ఎంప్లాయీస్ రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ రెన్యూ దానిలో 5-6 వేల మంది పనిచేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా ఇవాళ వేలాది మంది పనిచేస్తున్నారు. ఇక్కడ రాబోయే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్లలో మనకి ఇక్కడ దాదాపుగా 10 లక్షల మందికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ కాబోతా ఉన్నది. వాళ్ళందరూ ఉండడానికి నివాస గృహాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 15,000 సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ 15,000 సీసీ కెమెరాలు, వాటితో పాటు సెన్సార్స్ ఉంటాయి. ఎక్కడ ఏది జరిగిన క్షణాలలో ఏబిసిడి బిల్డింగ్ అని పెట్టారు, అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధోలేరా, ఏబిసిడి. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధోలేరా అనేది హైదరాబాద్లో మనం ఏదైతే పోలీస్ టవర్స్ కట్టుకున్నామో, అట్లాంటి ఒక 10-12 అంతస్తులున్న విశాలమైన భవనంలో మొత్తం సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎక్కడ పొల్యూషన్ ఉన్నా కూడా వాళ్ళకి తెలిసిపోతా ఉంది సెన్సార్ల ద్వారా. మంచి ఎడ్యుకేషన్ కూడా ఒక హబ్ కాబోతున్నది. తర్వాత హాస్పిటల్స్ కూడా ఇక్కడ అనేక అవకాశాలను
వారు క్రియేట్ చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, 5 స్టార్ హోటల్స్ రాబోతా ఉన్నాయి. మనము చాలా సిటీస్ ని స్క్రాచ్ నుంచి నిర్మించడం మనం చూసాం. బట్ ఈ సిటీ ఏదైతే ఉన్నదో ఒక ఫ్యూచర్ జనరేషన్ కి సంబంధించిన సిటీగా, ఫ్యూచర్ సిటీగా ఇది రాబోతున్నది. మన దగ్గర అనురాగ్ అగర్వాల్ గారు ఉన్నారు. టీ హోమ్స్ కి జియో రియాలిటీ అనే ఒక ఎంటిటీ ఉంది. జియో రియాలిటీ అనేది మార్కెటింగ్ సంస్థ. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న జియో రియాలిటీ చైర్మన్ అనురాగ్ అగర్వాల్ గారు మనకు పరిచయం చేస్తారు. వారి మాటల్లోనే మనము విందాం. दोस्तों क्या आप जानना चाहेंगे एक ऐसे सिटी के बारे में जो हिंदुस्तान का वन ऑफ द मॉडेस्ट सिटी होने वाला है, सबसे स्मार्ट सिटी बनने वाला है, जो चाइना के शेंजन सिटी से नेक्स्ट लेवल का सिटी बनने वाला है, जिसकी टेक्नोलॉजी, जिसका डेवलपमेंट सिंगापुर से भी बेहतर होने वाला है। जी हाँ, मैं बात कर रहा हूँ धुलेरा के बारे में। राइट नाउ मैं धुलेरा की ABCD बिल्डिंग के सामने खड़ा हूँ। ये यहाँ का हार्ट है, कंट्रोलिंग सेंटर है जो पूरे धुलेरा को कंट्रोल कर रहा है। धुलेरा की आप चाहे लाइट्स लीजिए, चाहे सीवरेज लीजिए, चाहे यहाँ का सिक्योरिटी सिस्टम लीजिए, किसी भी चीज़ के बारे में मैं बात करूं तो सुबह से शाम हो जाएगी और मैं बात करता रहूंगा। लेकिन इस वीडियो में मैं आपको बहुत ब्रीफ में बताने वाला हूं एक ऐसी जगह जिसका रेट आज से सिर्फ 5 साल पहले 500 रुपये स्क्वायर यार्ड से था, बल्कि 50 रुपये पर स्क्वायर यार्ड था, और आज ये 5 से 6 साल में लगभग 8,000 रुपये पर स्क्वायर यार्ड आ गया है। एक ऐसा सिटी, ऐसा स्मार्ट सिटी जो मोदी जी का फेवरेट सिटी। और अगर मैं ये कहूँ अनऑफिशियली कि ये मोदी जी का फेवरेट प्रोजेक्ट है, सेंट्रल गवर्नमेंट और गुजरात गवर्नमेंट का बेस्ट प्रोजेक्ट है, तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी। तो अगर आप चाहते हैं हिंदुस्तान के किसी एक ऐसी जगह इन्वेस्ट करना जहाँ पे श्योर शॉर्ट मल्टीपल टाइम रिटर्न आएगा, तो वो ये सिटी धुलेरा है। और देखिए मोदी जी का एक अपना स्टाइल है, वो साफ नहीं बोलेंगे लेकिन इशारा देते हैं। धुलेरा को उन्होंने बोला है धुलेरा सर, SIR, यानी कि स्पेशल इन्वेस्टमेंट रीजन। इसका मतलब आप हिंदुस्तान में कहीं भी इन्वेस्ट करें, आप गोल्ड में करें, चांदी में करें, बिटकॉइन में करें, आप अपने किसी सिटी में कहीं भी कुछ भी इन्वेस्ट करें, लेकिन अगर आपको इन्वेस्टमेंट से है प्यार तो धुलेरा में एक इन्वेस्टमेंट आपका होना ही चाहिए। सो दोस्तों तैयार हो जाइए, आने वाले वीडियो में हम आपको बहुत सारी इंफॉर्मेशन देने वाले हैं धुलेरा के बारे में, बट दिस इज द प्लेस जहां पे आप अपना बेस्ट इन्वेस्टमेंट करने वाले हैं। ధులేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతున్న స్థలంలో మనం ఉన్నాం. మన దగ్గర టీ హోమ్ సంబంధించి అరుణ్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం విశేషాలు ఏంటి సార్ ఎయిర్పోర్ట్ సంబంధించి చెప్పండి. ప్రస్తుతానికి మనం ధులేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఉన్నాము. ఈ ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది తయారవుతుంది. ఇది ఏషియాలోనే నంబర్ 1గా ఘోషి చేయడం జరిగింది. ఇందులో 2 రన్వేలు ఉన్నాయి, ఒకటి కార్గో, ఇంకోటి డొమెస్టిక్. కార్గో వచ్చి 4 కిలోమీటర్ల దూరంలో, ఇంకోటి మన డొమెస్టిక్ అనేది 2 కిలోమీటర్ల దూరంలో జరుగుతుందన్నమాట. ఇది చాలా వేగంగా ఈ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతూ ఉంది. మీకు ముందు చూస్తే కొన్ని కన్స్ట్రక్షన్ వర్కింగ్లు అనేది జరుగుతూ ఉంది. అక్కడ మెటీరియల్స్ అనేది డంప్ చేయడం కానీ, వేరే విధంగా ట్రాన్స్పోర్ట్ విషయంగా కానీ చాలా పనులు ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇది 2025 డిసెంబర్ 21కి ఫస్ట్ కార్గో ఫ్లైట్ అనేది యాక్టివ్ అవుతున్నదాన్ని బట్టి మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్యాసింజర్ ఫ్లైట్స్ ఎప్పుడు వెళ్తాయి? 2026లో ప్యాసింజర్ ఫ్లైట్స్ వెళ్తాయి. 2026లో అయితే డొమెస్టిక్ కానీ దాంతోపాటుగా ఇంటర్నేషనల్ కూడా. సో రన్వే రెండింటికి ఒకటే ఉంటుంది, కార్గోకి ఒకటి ఉంటుంది. సో మొత్తం ఎంత? దాదాపు 4,000 ఎకరాలతో కూడినటువంటి. ఎంతకాలం పనులు మొదలై? ఈ పని స్టార్ట్ అయ్యి కనీసం సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి ఇంత అద్భుతంగా పనులు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 25కి తప్పనిసరిగా అవుతుంది అనమాట. రెండవది ఏమంటే ఇక్కడ పని కానీ ఎప్పుడు ఆగదు, 24/7 పని జరుగుతూనే ఉంటుంది. రోజుకు కొత్త విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. కొత్త విషయాలు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దాదాపుగా 5 మిలియన్ ట్రాఫిక్ను హ్యాండిల్ చేస్తుంది ఎయిర్పోర్ట్ అని చెప్పారంటే 5 మిలియన్ 50 లక్షల మంది దాదాపుగా. సో పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అహ్మదాబాద్ నుండి ధులేరాకు వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ హైవే
250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇదేనండి. 250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఇరుపక్కల రోడ్డు, మధ్యలో మెట్రో అనేది జగా వదిలిపెట్టి ఉన్నారు. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే. మనం ఇప్పుడు నిలుచుకున్నది ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాము. అండి మనం ఇప్పుడు యాక్టివేషన్ జోన్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది ఏదైతే ఉందో నా రైట్ సైడ్లో ఇది ఆర్టిఫిషియల్ రివరు ఈ విధంగా కనీసం దొల్లెరాలో 10 తయారవుతుందన్నమాట. ఈ రోడ్డు మనం ఏదైతే ప్లగ్ అండ్ ప్లే ఇంకోటి మనం దీంట్లో చూస్తున్నామో, ఈ కింద రోడ్డు కింద 2-3 బండ్లు పోయేటువంటి అంటారు. కింద అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఏది కూడా కానీ పైన ఏది ఉండదు. కిందనే రిపేరింగ్ ఇంకోటి ఏదనేది కనెక్ట్ అంటే స్కోడా కనెక్ట్ అయ్యి మన ఏబిసిడి బిల్డింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఏది కూడా కానీ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా కానీ దొంగతనం ఇంకోటి యాక్సిడెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఫటాఫట్ మన ఏబిసిడి బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఇక్కడికి సెన్సార్ మాత్రంగా తెలియజేయడం జరుగుతుంది. వెంటనే పనులు జరుగుతుంది అనమాట. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఇది సోలార్ పవర్ సంబంధించింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతున్నాయి ప్యానల్స్, సూర్యుడు ఎటుంటే అటువైపు టర్న్ అవుతాయి అవి. సో హైడ్రాలిక్ టైపు కింద స్టాండ్స్ పెట్టారు వాటికి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తూర్పు పడమరకు సూర్యుడు పైన కూడా సోలార్ అనేది సూర్యరశ్మి తీసుకుంటూ మనకు పవర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ధోలేరా అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సిటీ. ఇక్కడ తయారయ్యే 300 మెగావాట్లు కూడా ధోలేరాకు చాలా ఎక్కువ ఇప్పుడైతే. ఎందుకంటే ఒక రెన్యూ అనే ఒక ఫ్యాక్టరీ వచ్చింది, అది కూడా సోలార్ సంబంధించిన ప్యానల్స్ తయారు చేసేది. ఇంకా సెమీ కండక్టర్స్ ఇట్లాంటివి ఇంకా రావాల్సిన అవసరం ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కొంతవరకు జరుగుతూ ఉంది. సో గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాలకు ఈ సోలార్ పవర్ అనేది టాటాస్ అమ్ముతున్నారు. సో ఇది 35 కిలోమీటర్ల పొడుగు సముద్ర తీరం వెంట ఉంది. ఇక్కడ ఒక 4-5 నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ భూములు అనేటివి వ్యవసాయానికి పనికిరావు, సాలినిటీ ఉంటాయి, అంతా ఉప్పు పేరకపోతూ ఉంటుంది. ఈ నీళ్లు కూడా వ్యవసాయానికి పనికిరావు. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ పనికిరాని భూములన్నిటి కూడా సోలార్ కోసం టాటాస్కి ఇవ్వడం జరిగింది. సో ఇదొక అద్భుతమైన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ధోలేరాకు మొత్తంగా కూడా పవర్ సప్లై రాబోయే రోజుల్లో 5000 మెగావాట్లు టాటాస్ను ఇతర కంపెనీస్ ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ధోలేరాకు సంబంధించిన మరొక ఈ సోలార్ పార్క్ సంబంధించిన అంశం. धोलेरा सिटी की प्लानिंग के बारे में और इसके फ्यूचर विजन के बारे में अगर आपको पता करना है तो टाटा से सीखिए। टाटा का ये प्लांट जो मेरे पीछे आपको नजर आ रहा है, ये 300 मेगावाट पावर को जनरेट कर रहा है। लेकिन ये सिर्फ शुरुआत है। जिस जगह पे हम लोग खड़े हैं यहाँ से 35 किलोमीटर तक आगे चले जाइए, ऐसा ही सोलर पार्क आपको दिखाई देगा। और टोटल यहाँ पे 5000 मेगावाट का इलेक्ट्रिसिटी प्रोडक्शन क्लीन एनर्जी में आज की डेट में हो रहा है। సుమారు 4500 సంవత్సరాల క్రితం ఇక్కడ లోథల్ అనే పట్టణం ఉండేది. ఒక పట్టణము పైన ఉంటే మరొకటి ఒక 15-20 మీటర్ల కింద ఉండేది. ఎందుకు అనంటే సాబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో తరచుగా వరదలు వస్తుండేది. ఈ వరదల నుంచి ఈ ఇళ్లను తర్వాత వర్తక వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఆనాటి రాజులు ఈ ప్రాంతాన్ని కొంచెం ఎత్తు మీద నిర్మించడం జరిగింది. ఇప్పుడు నా వెనకాల ఉన్నదంతా కూడా ఆనాటి పట్టణం. ఈ పట్టణంలో నీటిపారుదల వ్యవస్థ చాలా చక్కగా ఉండేది. సో దాంతోపాటుగా ఇక్కడికి సమీపంలోనే ఒక గొప్ప నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, అంటే ఆనాడు నౌకాయానానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడ నుంచి వర్తక వాణిజ్యాలు ఎట్లా ఈజిప్ట్ లాంటి దేశాలకు, మొసపటేమియా ప్రాంతాలకు, గల్ఫ్ లాంటి దేశాలకు తీసుకుపోయారో అదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నౌకాయాన రంగంలో వచ్చిన మార్పులకు అద్దం పట్టే విధంగా
4500 సంవత్సరాల సంస్కృతిని 4500 కోట్ల రూపాయలతోని నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రాంతం యొక్క విశేషత ఏంటంటే ఇక్కడికి అతి దగ్గరలోనే ధొలేరా అనే ఒక గొప్ప నగరానికి మోడీ గారు దాదాపు 15 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు. ఈ ధొలేరా ఇక్కడ కేవలం 25-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వైకుంఠరావు టీ హోమ్స్ అనే సంస్థ పేరుతోని ఇక్కడ ఒక సైట్ తీసుకొని అందరూ ఉండడానికి వీలుగా ఇండ్ల ప్లాట్లను ఆయన నిర్మించడం జరుగుతున్నది. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థ టీ హోమ్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఉన్న ఈ లోథల్ నగరానికి అతి సమీపంలో ఉన్నది. అంటే ధొలేరాకు ఈ లోథల్కు మధ్యలో ఉన్న ఈ టీ హోమ్స్ అనేది రాబోయే రోజుల్లో ఎవరైతే అక్కడ ఈ ప్లాట్స్ కొంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక పెట్టుబడిని మరింత రెట్టింపు చేసుకునే విధంగా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రాంతం వల్ల ఈ టీ హోమ్స్ యొక్క సైటుకు బాగా విలువ చేకూరుతున్నది. సో ఆయన దూరదృష్టికి తప్పకుండా మనం అభినందించాల్సిందే. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ఈ 4500 కోట్లతోని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటినాయి. అంతకుముందు కనీసం 10,000 కూడా ఎకరం కొనే రోజుల్లో వెంటనే ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో ఈ సైట్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ 4500 కోట్లతోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన మరుక్షణం ఇక్కడ 10,000 గజం కూడా దొరకడం లేదు ఇప్పుడు. సో ఆకాశానికి భూముల ధరలు అంటడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పాలకులు ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చూపుతున్న మమకారం కానీ రాబోయే తరాలకి ఈ ప్రాంతం ప్రాశస్తతను తెలపడానికి వారు పడుతున్న శ్రమ ఉందో తప్పకుండా అభినందించాలి. సో ఇది రాబోయే రోజుల్లో దేశానికే గర్వకారణమయ్యే విధంగా ఈ ప్రాంతం విలసిల్లబోతున్నది. మరొకసారి 4500 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత వచ్చిందో మళ్ళీ ఇవాళ ఆ ప్రాముఖ్యత రాబోతున్నది. మనం ఇప్పుడు అహ్మదాబాద్ దగ్గరకు వచ్చి ఈ ఫెదేరా పిప్లి స్టేట్ హైవే దగ్గర ఒక వెంచర్ వేశారు వైకుంఠరావు గారు. ఎన్విఆర్ ఇన్ఫ్రా పేరుతోని వారు హైదరాబాద్ లో చాలా ప్రెస్టీజియస్ వెంచర్ చేశారు. చాలా మంది నిరుద్యోగ యువకులకు వారు తమ వ్యాపారం ద్వారా ఉపాధి అవకాశాలే కాకుండా ఒక మెరుగైన జీవితాన్ని వారి కలలను సాఫల్యం చేసుకోవడానికి అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇస్తున్నారు. టీ హోమ్స్ పేరుతోని వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలను ఆదరణను పొందగలిగారు. సో వారు ఇంత దూరం వచ్చి మనకు తెలుసు గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వాళ్ళని మనం చూసాం, అగర్వాల్స్ కానీ మార్వాడీస్ కానీ ఇవాళ మార్కెట్ చేసే ఏజెంట్స్ను కలిగి ఉన్న వైకుంఠరావు గారు మొట్టమొదటిసారిగా అహ్మదాబాద్ భావనగర్ స్టేట్ హైవేకి అతి సమీపంలో ఎయిర్పోర్ట్ రోడ్డు, అంటే ఇక్కడ ఒక కొత్త ఎయిర్పోర్ట్ రానుంది, ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్ లో అతి సమీపంలో, అంటే ఇక్కడ నుండి కేవలం 5-6 నిమిషాల్లో ధొలేరా ఎయిర్పోర్ట్ లో మనం చేరగలుగుతాం. అంత సమీప స్థలంలో ఆయన కష్టపడి రైతులను కలిసి ఇక్కడ వెంచర్ చేస్తున్నారు. ఒక 100 ఎకరాలలో కొన్ని వేల మందికి ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివసించే ఒక అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇవ్వాలనుకున్నారు. ఆయన ప్రయత్నాలు మొదలైనవి, సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. సో మనకు తెలుసు ఎంతోమంది ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ నడిగడ్డ నుంచి అహ్మదాబాద్కి వచ్చి అక్కడి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో వెంచర్ చేయడం అనేది ఎంతో సాహసోపేతమైన చర్య. సహజంగానే వైకుంఠరావు గారు ఒక డ్రీమర్, ఒక విజనరీ. అందుకే తన ప్రాజెక్టుకు విజనరీ విస్టా అని చెప్పి పేరు పెట్టారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వ్యాపారాలలో, రియల్ ఎస్టేట్ రంగం అనేది పెట్టుబడులను 2-3 చేసుకోవడానికి ఒక మంచి చక్కటి అవకాశం అనేది మనందరికి తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 3-4 సంవత్సరాలకు కొద్దిగా పెరుగుతుంది, 7-8 సంవత్సరాలకి రెట్టింపు కావచ్చు. కానీ ధొలేరాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా సంవత్సరానికి 2 5 ఏళ్లకు 10 అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తున్నాయి. వీటిలలో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే బంగారానికి ధర పెరుగుతుందో పెరగదో కానీ ఆ బంగారాన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ ప్లాట్ కొన్నట్టయితే 3-4 ఏళ్లలోనే 4 అవుతుంది, 8 అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా నిజమేనా అనిపించింది. ధొలేరా అంతా చూసిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, కస్టమర్స్కి, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి
ఆయన కల్పించారు. ధొలేరా అనేది ఒక ఫ్యూచర్ సిటీ. సో ఇటువంటి భవిష్యత్తు ఉన్న నగరాన్ని ఒక విజనరీ మోడీ గారు దీన్ని రూపొందిస్తున్నారు. దీనిలో ఏంటంటే ఇది ఒక గ్రీన్ కారిడార్, అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేటి, స్మార్ట్ సిటీస్ అనేటి ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. మనం వాషింగ్టన్ డీసీని చూడొచ్చు. ఇవాళ అమెరికా రాజధానిగా ఉన్న క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో వాషింగ్టన్ డీసీ, అది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీకి సంబంధించిన అంశాలన్నీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ పక్కనే వైకుంఠరావు గారు ఇక్కడ వెంచర్ వేశారు. సో నేను ఎవరైనా తెలంగాణ బిడ్డలు కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇంతకంటే మంచి స్థలం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. వెంచర్స్ చాలా ఉంటాయి. ఎందులో పెట్టినా కూడా మట్టిని నమ్ముకున్న వాడు నష్టపోడు, వెంచర్స్ నమ్ముకున్న వాళ్ళు కూడా నష్టపోరు. तो जैसा आप लोगों ने अभी तक धुलेरा के बारे में पूरी तरह से जाना, और अब फाइनली अब हम आते हैं अपने प्रोजेक्ट विजनरी विस्टा, जो कि हमारे बहुत ही प्यारे अजीज मित्र श्री वैकुंठ गारू जी का एक बहुत ही प्यारा प्रोजेक्ट है, विजनरी प्रोजेक्ट है। एक बात तो मैं आपको यहाँ बता सकता हूँ, गुजरातियों का मैं बहुत सम्मान करता हूँ और बहुत बड़े बढ़िया बिजनेसमैन होते हैं, लेकिन हैदराबाद में हमने एक ऐसे बिल्डर को पाया जिसको हमको लगा कि गुजरात में इंट्रोड्यूस करना चाहिए, और हैदराबाद के बिल्डर गुजरात में आके क्या कमाल करेंगे, इसका एक सीधा सादा जागता उदाहरण है विजनरी विस्टा। और एक बात का से मैं दोबारा से वायदा कर सकता हूं कि ये प्रोजेक्ट वन ऑफ द बेस्ट प्रोजेक्ट ऑफ धुलेरा होने वाला है। प्लॉटिंग प्रोजेक्ट है ये। 40 फुट वाइड रोड हम इसका सेंट्रलाइज रोड दे रहे हैं, 30 फुट का अंदर रोड दे रहे हैं। उसके अलावा इसमें जितनी भी मॉडर्न फैसिलिटीज हो सकती हैं वो सारी मॉडर्न फैसिलिटीज हम लोग दे रहे हैं, चाहे वो लाइट हो, सीवेज हो, सेप्टिक टैंक्स हो, क्लब हाउसेज हो, और जितनी भी फैसिलिटी कोई सोच सकता है वो सब कुछ है। और द बेस्ट पार्ट, ये फेद्रा पीपली रोड हाईवे पर है, ऑन द बैंक ऑन द हाईवे हम लोग खड़े हैं, और इसको एयरपोर्ट रोड भी बोल रहे हैं हम लोग। ये एयरपोर्ट रोड कहला रहा है यहाँ का। इनफैक्ट आज के कुछ समय बाद, सालों बाद नहीं, कुछ महीनों बाद इस रोड पे एक 100 गज का प्लॉट लेना किसी के लिए सिर्फ एक सपने से ज्यादा कुछ नहीं होगा, नहीं मिलेगा, ये गारंटी है। जिस जगह पे मैं खड़ा हूं यहाँ से एयरपोर्ट जाने पे हमको सिर्फ 5 से 7 मिनट लगता है, सिर्फ 5 से 7 मिनट। 4 लेन रोड है ये ऑलरेडी, जो कि 6 लेन रोड में कन्वर्ट होने वाला है। आउटस्टैंडिंग प्रोजेक्ट है, यहाँ का बेस्ट प्रोजेक्ट विद द बेस्ट डेवलपमेंट एंड कंस्ट्रक्शन धुलेरा के सबसे इकोनॉमिकल और सही प्राइस पर आपको मिलेगा। और एक चीज बता सकता हूं, यहाँ की जो प्राइसिंग है उसको लेकर मैं आपको बताता हूं। आज से 5 साल पहले 2019 में धुलेरा का जो प्राइस था 2019 में वो था 50 रुपीज स्क्वायर यार्ड। सोच के देखिए, 50 रुपीज स्क्वायर यार्ड। आप में से जितने भी लोग सुनेंगे शौक लगेगा कि यार हम लोग कहाँ थे उस टाइम। और वो उसके बाद आ गया हमारा वेल नोन कोरोना का पीरियड, लेकिन फिर भी 2021 आते आते यहाँ का प्राइस पहुंच गया 1500 से 2000, यस 1500 टू 2000 रुपीज पर स्क्वायर यार्ड। और 2022 आते आते ये प्राइस आ गया 2000 से 2500 रुपए स्क्वायर यार्ड पे, 3000 रुपए स्क्वायर यार्ड पे। इनफैक्ट अभी जब मैं खड़ा होकर ये वीडियो में बात कर रहा हूँ, अभी हमारा जुलाई मंथ चल रहा है 2024, जनवरी 2024 में यहाँ का रेट क्या था, लगभग 3000 रुपए स्क्वायर यार्ड, लगभग 3000 रुपए स्क्वायर यार्ड। लेकिन अचानक क्या हुआ, टाटा सेमीकंडक्टर का अनाउंसमेंट होता है, और जैसे ही अनाउंसमेंट होता है यहाँ का रेट सीधा 7 से 8000 रुपए स्क्वायर यार्ड क्रॉस कर गया। आज तो उससे भी ज्यादा हो गया है। अगेन हमारे प्राइस कुछ और हैं, तो जिनके भी माध्यम से आप हमारे यहाँ तक पहुंचे हैं या आपकी बातचीत चलेगी वो आपको और बताएंगे इसके बारे में कि आज के हमारे प्राइस क्या हैं। बट वन ऑफ द बेस्ट प्राइस हम आपको यहाँ ऑफर कर रहे हैं विद ऑल द एम्यूनिटीज। और एक चीज इंपॉर्टेंट बताता हूँ, यहाँ पे आप इसको सिर्फ प्रोडक्ट को यानी कि प्लॉट को लेके डाल दीजिए, प्राइस बहुत तेजी से एस्केलेट होने वाला है, क्योंकि 2019 से लेकर 2024 तक जब रेट 50 रुपए पर स्क्वायर यार्ड से 7000 रुपए पर स्क्वायर यार्ड, 8000 रुपए पर स्क्वायर यार्ड आ सकता है, तो आज 2024 से लेकर अगले 2 से 3 साल में क्या होने वाला है, जबकि 2026 दिसंबर में यहाँ से सिर्फ 5 मिनट की दूरी पर जो एयरपोर्ट है वो एक्टिव हो जाएगा। मुझे नहीं लगता ये रेट कम से कम 30-40 हजार रुपए पर स्क्वायर यार्ड से कम होंगे, ये मेरा एस्टिमेशन है, कुछ भी हो सकता है। दूसरा, यहाँ पे इतनी तेजी से इंडस्ट्रीज आ रही हैं, इनफैक्ट टाटा सेमीकंडक्टर में ही लगभग 50,000 एम्प्लॉय आएगा, और ये सब हाईटेक एम्प्लॉय होगा विद अ वेरी गुड सैलरी। तो हमारा जो ये प्रोजेक्ट है, जो कि अभी लगभग 20 एकड़ का है, हमारी कोशिश है कि हम इसको 100 एकड़ तक लेकर जाएंगे।
और जब हम इसको 100 एकड़ तक लेके जाएंगे तो लगभग 2500 से 3000 यूनिट्स हमारे पास यहाँ होंगी, जबकि टाटा में आ रहा है लगभग 50,000 एम्प्लॉय। तो यहाँ पे चाहे आप बना के इसको रेंट पे दीजिए, चाहे प्लॉट को छोड़ दीजिए, दोनों ही केसेस में आपका जो रिटर्न है वो सुपर पावरफुल होने वाला है। సో ఈ అవకాశం ఇచ్చిన టీ హోమ్స్ వాళ్ళకి కృతజ్ఞతలు.